2006లో పరీక్ష జరిగితే కడప నుంచి హైదరాబాద్కు ఓఎంఆర్ సీట్లు తీసుకొని పోతా ఉంటే అప్పుడు డిప్యూటీ డిఓలు కన్నా ఎల్లారెడ్డిని సత్యనారాయణమూర్తిని మీరు ట్రాప్ చేసి లొంగ తీసుకొని కర్నూలులో ఒక హోటల్లో వాళ్ళని తీసుకొని పోయి మీ సమీప బంధువులు మీ రక్త సంబంధికులు తీసుకొని ఇక్కడ ఒక్కొక్కరితో 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు ఒక్కొక్క ఉద్యోగానికి రాబట్టి లంచాలు తీసుకొని మీకు కావాల్సిన ఉద్యోగాలన్నీ కూడా మార్కులు దుద్ది ఓఎంఆర్ సీట్లలో దుద్ది ఆ కుంభకోణానికి పాల్పడింది నువ్వా మీ కుటుంబము మీ నాయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదా జగన్మోహన్ రెడ్డి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా 5 మంది ఉద్యోగుల పైన ఎల్లారెడ్డి సత్యనారాయణమూర్తి అనే డిప్యూటీ డిఓలు 3 ఉపాధ్యాయులు మీ బంధువులతో మీ రక్త సంబంధికులతో కుట్రకు పాల్పడి నిరుద్యోగ ఉపాధ్యాయుల జీవితాలలో నాశనం చేయడం జరిగింది. మీరు 2006 సెప్టెంబర్లో డిఎస్సి జరిగితే అన్నిసార్ల ఫలితాలు నవంబర్లో ఇవ్వడం జరిగింది. ఈ మధ్యకాలంలో జరిగిన కుంభకోణం బయటపడి మళ్లీ రాష్ట్రంలో ఉండే మిగతా అన్ని జిల్లాలలో ఉపాధ్యాయ నియామకాలు సక్రమంగా జరిగితే మీ జోక్యం మీ కుటుంబం జోక్యం చేసుకుని మీరు కోర్టు సంపాదించుకునే ఆలోచనలో కడప జిల్లా నిరుద్యోగ ఉపాధ్యాయుల జీవితాలను నాశనం చేసింది మీ మేనమామలు మీ తండ్రులు. మీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న అప్పుడు కాదా జగన్? దీనికి ఏం సమాధానం చెప్తావు? ఇది వాస్తవమా కాదా?